కండరాలు పెరగడం కోసం జిమ్కు వెళ్లేవారు వ్యాయామం తర్వాత చల్లటి నీటితో స్నానం చేయడం చాలా మందికి అలవాటు. శరీరం వెంటనే రిలాక్స్ అవుతుందని చాలా మంది ఇలా చేస్తుంటారు. జిమ్ చేసిన వెంటనే మన శరీరం వేడెక్కుతుంది, కండరాలు బిగుతుగా అవుతాయి, శరీరం బాగా అలసిపోయి విశ్రాంతి కోరుకుంటుంది. అలాంటి సమయంలో చల్లటి నీటిని శరీరంపై పోయటం వల్ల రక్తనాళాలు ఒక్కసారిగా సన్నగా మారతాయి. దీనివల్ల శరీరానికి కావలసిన రక్తం సరిగా అందదు, కండరాలు తిరిగి మామూలు స్థితికి రావడానికి ఆలస్యం అవుతుంది. కండరాల బిగుతు వ్యాయామం చేశాక కండరాలు వేడిగా ఉంటాయి. ఈ సమయంలో చల్లటి నీరు వాటిని ఒక్కసారిగా బిగుతుగా చేస్తుంది. దీనివల్ల కండరాల నొప్పులు, పట్టేయడం వంటివి రావచ్చు. చల్లటి నీటితో స్నానం చేస్తే బరువు తగ్గుతారని కొందరు అనుకుంటారు, కానీ దీనికి ఎలాంటి ఆధారాలు లేవు. చల్లటి నీటి స్నానం వల్ల కొంతమందికి ఫ్రెష్గా అనిపించినా ఇది కండరాల పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చల్లటి నీటికి బదులుగా గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం మంచిది. ఇది రక్త ప్రసరణకు సహాయపడుతుంది, కండరాలకు విశ్రాంతినిస్తుంది. స్నానానికి ముందుగా 10 నిమిషాలు నెమ్మదిగా నడవడం లేదా తేలికపాటి స్ట్రెచ్చింగ్ చేయటం వల్ల శరీరం సహజంగా చల్లబడుతుంది. ఒకవేళ చల్లనీటితో స్నానం చేయాలనుకుంటే ఒక్కసారిగా చల్లటి నీటిలో దిగకుండా నీటి ఉష్ణోగ్రతను నెమ్మదిగా తగ్గిస్తూ స్నానం చేయాలి. మీరు కండరాలు పెంచాలనుకుంటే వ్యాయామం తర్వాత వెంటనే చల్లటి నీటి స్నానం చేయడం మంచిది కాదు. చల్లటి నీరు కండరాలు పెరగడానికి కావాల్సిన రసాయన మార్పులను నెమ్మదిస్తుంది. కనీసం 2 గంటల తర్వాతే చల్లటి నీటితో స్నానం చేయాలి. కొన్ని పరిశోధనల ప్రకారం వ్యాయామం తర్వాత వెంటనే చల్లటి నీటితో స్నానం చేస్తే కండరాల పెరుగుదల తగ్గుతుంది. దీన్ని శాస్త్రీయంగా పోస్ట్ ఎక్సర్సైజ్ కూల్ డౌన్ ఇన్హిబిషన్ అంటారు. అంటే కండరాలు పెరగడానికి మీరు పడే కష్టాన్ని చల్లటి నీరు దూరం చేసే ప్రమాదం ఉంది. విశ్రాంతికి, ఆరోగ్యానికి అనుకూలంగా ఉండాలంటే స్నానపు పద్ధతిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. వ్యాయామం తర్వాత చల్లటి నీటితో స్నానం చేయడం ఒక అలవాటు కావచ్చు, కానీ అది శరీర అభివృద్ధికి ఆటంకం కలిగించే అవకాశం ఉందని గుర్తుంచుకోండి.